యాక్చువల్గా ఇందులో మన విరాట్ స్వరూపాన్ని అదాவது ఏకరూప భక్తిలోని அடுத்த స్టేజ్ గా అనేక రూప భక్తి అన్ని ప్రపంచాలు ఉండేది పూరం దేవుండే అనే ఆ ఎన్నానికి వచ్చే ఆ టైప్ లో మొక్కిందుకు ఆరంభించాము ఇందులో అన్నినేని దేవుడుடைய స్వరూపడే విరాట్ రూపంగా దేవుణ్ణి ఎంచి ఇక్కడ మొక్కిందుకు ఆరంభించాము. అదాவது అన్ని మన ఇది వచ్చి కంపల్సేసి నువ్వు అందరినీ ఇది మరి ఎంచు అటనిసి మన ఒక కంపల్సన్ లో వచ్చేది లేదు. ఈ భక్తి అనేది ఇంత అన్బు అనేది ఇంత అని ఒకరు అడ్వైస్ చేసో లేకపోతే కంపల్సేసో వచ్చేది లేదు. ఒకరి పైగా మనకు వచ్చే అన్బు మర్యాద ఆ ఉణర్వులంతాని వాళ్ళని బట్టి బాగా మనం పురించుకునేప్పటికే ఆ మహిమలంతా మనం బాగా తెలుసుకునేప్పటికే ఆ ఉణర్వులంతా మనకు వచ్చును. ఇప్పుడు మనతో ఎన్నో தொடர்புలు ఉంది మనకు అమ్మాయిలతో தொடர்பு పుట్టిందులోండి వరుసగా ఎన్నో தொடர்புలు ఉండుకునే ఉంది. అన్ని தொடர்புకు నాని మనకు ఆ ఉన్మయాన మన தொடர்பு ఎది అంటే మొదటి தொடர்பு వచ్చి దేవుడితోనే. దేవుడు అనేప్పుడు ఆ ఆర్డర్లీగా అన్ని ఎట్టా ఫంక్షన్ అవుతుంది. మనవుடைய ఒళ్ళు ఎట్టా ఈ ఒళ్ళు వచ్చి ఆర్డర్లీగా ఫంక్షన్ అవుతూనే మన ఉసురుతోనే ఉండింది వాళ్ళను. దాని కూడా మన యోచిందుకు మనకు టైం లేదు. మనం మాట్లాడేందుకో చూసిందుకో తినేది జీర్ణం అయ్యేందుకో అది పోయి శక్తిగా బ్లడ్ గా అన్నిగా మారిందుకో అన్నికి ఇది అది అటనిసి చెప్పే లేకుండా అన్నిటిని ఆ దేవుడుடைய ప్రెసెన్స్ దానితో ఉండే ఆ ఇంట్రెన్సిక్ కనెక్షన్ தொடர்ந்து మనకు ఉండే ఆ தொடர்பு నుంచే ఇది పూరానే నడుస్తుంది అనేదాన్ని మన తెలివిగా ఎప్పుడు పురించుకుంటున్నామో అప్పుడు మనకు తెలుస్తుంది ఈ దేవుణ్ణి ఉడిసి వేరొక్కటినే మనకు లేదు. ఏదినే చేసింది లేదు. ఆ ఎట్టా తంపురావునుடைய శృతి లేకుండా ఆ మ్యూజిషియన్ ఆ పాడేవాడి నుంచి పాడింది వెళ్ళవదు. అది ఉన్నప్పుడుగా ఎన్నో విధంగా వాడిని పాడాచ్చు. దాన్ని అడిపడిగా పెట్టుకుని అన్ని వాడు పాడేడు. ఆ దిల్లో మనకు ఆ గవనం మారనే కూడాదు. ఆ శృతిలో ఉండే ఆ గవనం తప్పకూడదు. అదే మరి మన வாழ்க்கைలోని మనకు ఈ దేవుడి పైగా ఉండే ఆ అడిப்படை ఎన్నం నేను వచ్చి ఆ దిల్లో ఉండే వచ్చిందా ఆ தொடர்பு నుంచే వాణుடைய பிரசன்ஸ் నుంచే వాణుடைய இருப்பு ఉణర్వు నుంచే మనవుடைய ఈ తోற்றம் అనేది ఉంది అనేదాన్ని మనం అరాహండ ఉంటేనే మనకు వచ్చి ఈ అహంకారం ఈ భేదాలు ఇది అన్నినే రాకుండా ఉన్నాం. మన దాన్ని మరిసేదానించి మనకు ఈ ప్రచనలు పూరా ఆ అడిపడే ఏమి అనేదిలో మన స్ట్రాంగ్ గా ఉంటున్నా ఉంటా దల్లో నంగూరం పాటిస్తా ఉంటా. ఆ బేస్ లో ఆ అడిపడే అధిష్టానం అనేది తెలివిగా మనకు ఉన్నది అంటే మనకి ఈ ప్రచనలు రాదు. దానించే తిరివి ఈ దేవుడుடைய ఆ దీని బాగా పురించుకోండా అటడిసి ఆ ఈశ్వర జ్ఞానం అనేదాన్ని క్లియర్ మన తెలుసుకుంటేనే మన కొదవ అన్నిలోని స్మూత్ గా మన వాళ్ళని లీడ్ చేసిండలోను అనేదానికి దీన్ని ఇంత ఎంఫసైజ్ చేసి ముఖ్యత్వం ఇచ్చి చెప్పారు. ఇందులో ఆ భక్తులు దోరగిట విరాట్ రూపంగా మొక్కేరో వాళ్ళకి దేవుడి అని చెప్పారు. 10வது அதாவது 8, 9, 10 లైట్ గా చూస్తా ముఖ్యమైన శ్లోకం నుంచి 8వదిలో ఏం చెప్పినారు నేనే అన్ని సోర్స్ గా ఉండా పిరపీడంగా ప్రభావ అంటే పిరపీడంగా అన్నికి సోర్స్ గా నేనే ఉందా నాతో ఉండే అన్నినేని ఇయ్యంగుతుంది. నా ఉండే ఇరుపు ఆ ఉణర్వుని పెట్టి అన్నినేని ఇయ్యంగుతుంది. సృష్టికి స్థితికి అన్నికి నేనే కారణం. ఇది మత్వ భజంతే మాం బుధాహ అట బాగా పురించుకుని ఆ భావ సమన్వితాహ ఆ ఆழ்ந்த ఉణర్వుతో ఈ బుద్ధిమాన్கள் బుధాహ అంటే బుద్ధిమాన్கள் ఆ వివేకం ఉండేవాళ్ళు ఈ తత్వ జ్ఞానాన్ని క్లియర్ గా పురించిన వాళ్ళు ఈ
అన్నినేని ఈ ప్రవాహ నిత్యంగానే ఉంది. ఆ సగుణ నిర్గుణంగా అన్నినేని ఈ దేవుండే ఉన్నాడు. నిమిత్త కారణంగాని ఉపాదాన కారణంగా అన్ని గాని ఈ దేవుండే ఉన్నాడు అనేదాన్ని క్లియర్ గా పురించిన ఆ బుద్ధిమాన్లు పురించిన నుంచి ఆ డివోషన్ ఆ భక్తిలో తెలచ్చేవాళ్ళు. సమన్వితాక అంటే ఆழ்ந்த భక్తిలో వాళ్ళు తెలచ్చేవాళ్ళు. వాళ్ళకి అది ఉడిసి వేరే ఒకటినే కళ్ళుగా తెలాలా అన్నిని వాండే అనేదాన్ని క్లియర్ గా పురించుకుని ఆ ఆழ்ந்த భక్తిలో ఆ ఊరిపోయి ఉండేవాళ్ళు. మన తిరిగి చెప్పుతామేగా ఊరంగా ఈ క్లోజ్ అన్నింత ఎగ్జాంపుల్ చెప్పుతాం. అది ఎట్టా దానిలోనే ఊరిపోయి ఉంటే అది పూర ఉరించుకుని ఆ జీరాన్ని పూర ఉరించుకుని క్లోజ్ అని ఎట్టా ఊరి ఉందో అది మరి వీళ్ళు ఆ దేవుడుடைய అన్ని దీని పట్టి మహిమేలా అని తెలిసిందానికి దానిలోనే ఆ సింధనేలోనే ఉండేవాళ్ళు. ఆ దైవీక దిల్లోనేని మనసుని ఆండు సెలిపిన వాళ్ళు అట్ట ఉండే ఆ బుద్ధిమాన్లు ఇది మత్వ భజంతే మాం అట అన్నిని తెలుసుకుని ఆ దేవుణ్ణి మాం భజంతే మాం అనేది ఇక్కడ ఆ పరంపొరుల్ని మొక్కేరు வழிபடுகிறார்கள் అర్థం. ఇది 8వதுలో చూసాము. 9వதுలో మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ. మచ్చితాహ అంటే ఈత క్లియర్ గా తెలిస్తే వాటిని తవిర వేరొకటి వాళ్ళకి ఎంచింది దోవనే లేదేక అట్ట ఉండేవాళ్ళు. అనగా మద్గత ప్రాణాహ అంటే వాళ్ళుடைய లైఫ్ నేని దేవుడి కోసం అర్పణించిన వాళ్ళు. ఉడనే మనం ఏం చేయము అర్పణించిన వాళ్ళంటే ఉడనే మన డే టు డే లైఫ్ లో ఉండే ఒక్క పనులను చేయకుండా దేవుణ్ణి ఎంచుకుంటా ఉంటారు. అట్టలేదు. అదే ఏం చూసినాలు దాన్ని ఆ దేవుడు అనేది వాళ్ళకి పురించిన దాని నుంచి వాళ్ళకి దాని పట్టిన వచ్చి ఆటోమేటిక్ గా ఇది అన్నినేని ఆ సింధనేలోనే వాళ్ళు ఉంటారు. అట్టనేప్పటికి ఆ ధర్మ ఆ ఆర్డర్లీనెస్ ఆ దానిలోండి వాళ్ళ మనసు విలగనే విలగదు. మనవుடைய థింకింగ్ మనవుடைய దృష్టి కన్నోటం వచ్చి వెరుపు అనేదిలో ఉండేదానిచ్చి దాని అడిపడిగా పెట్టుకునే మన ఎన్నాళ్ళు పోతుంది. అది లేకుండా వీళ్ళుడేది ఎట్టాంది ఆ మద్గత ప్రాణాహ అనేప్పటికి వాళ్ళ వాళ్ళనే వాళ్ళు అర్పణించి ఉండేదానిచ్చి వాళ్ళ కన్ను చెవి వాళ్ళ పులన్గల్ని ఆ దాని నోకినే పోయేట్టుగా ఉంది. ఆ మద్గత ప్రాణాహ 2 అర్థం చెప్పినారు. 2లో ఒకటి వచ్చి వాళ్ళనే దానికోసం అర్పణించింది, ఇంకోటి వచ్చి ఈ పులన్లని అన్నినేని దానిలోకి తిప్పిన వాళ్ళే. అనగా వాళ్ళు బోధయంత పరస్పరం వాళ్ళకు రోగు చెప్పించుకునే ఇప్పుడు ఏదైనా మాట్లాడుకునే ఇప్పుడు అన్ని ఈ దేవుడుடைய అనుగ్రహాన్ని పట్టియే మాట్లాడుకుంటున్నారు. అనగా కథయంత అంటే వాళ్ళు సాధారణంగా మాట్లాడితే కూడా ఏం పట్టి మాట్లాడేది దేవుడుடைய లీలలు అనగా బాలో వీర్యం ఆ జ్ఞాన దీని పట్టియేనే ఆ గుణాలని పట్టి మాట్లాడేరు. నిత్యం ఎప్పుడునేని అది మాం అంటే ఇక్కడ వచ్చి ఆ పరంపొరుள் ఆన్మ అనే దాని పట్టియేనే మాట్లాడేరు. దానిచ్చి తుష్యంతిచ రమంతిచ వాళ్ళు వచ్చి తృప్తి గాని ఆనందం గాని ఉండారు అట అనేదాన్ని 9వ శ్లోకాలు చూసాము. ఇక్కడ తృప్తి అనేప్పటికి వాళ్ళు ఆ సగుణ దీనిగా చూసేప్పటికి సగుణ దృష్టిలో ఈ ఉపాసనగా దేవుడుగానే అన్నిని చూసేప్పటికి దానిలో తృప్తి వాళ్ళకి ఉంది. అనగా రమంతి అనేప్పటికి ఆ నిష్ఠలో నిర్గుణంగా ఎంచి నాకు రోగాని వాండే ఉన్నాడు అదిగానే నేను ఉండాను అటానికి ఆ నిష్ఠలోనే ఉండేప్పటికి ఆ పేరానందాన్ని వాళ్ళే అనుభవించారు అనేది 9. అటు 10వలో తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం. ఈ సతత యుక్తానాం సతతం అనేప్పటికి ఎప్పుడు లేని ఆ భక్తిలోని కొంచెం కూడా అదిలోని విలకకుండా వాళ్ళు தொடர்ந்து దానిలోనే ఉండేవాళ్ళు. ప్రీతి పూర్వకం అనేప్పటికి వాళ్ళు అన్పుతోని దాన్ని చేసేరు. వాళ్ళు వచ్చి ఏ విధమైన ఎదుర్పార్పుతోని ఆ దేవుణ్ణి మొక్కలేదు. ఇట నడుసును అట నడుసును దానిచ్చి నేను మొక్కేను అట్టంతా లేదు. ఆర్తి అర్థార్థి జిజ్ఞాసుంతా ఒకటి లేకుండా జ్ఞానిగా ఉండేవాళ్ళు. వాళ్ళు అట్ట ఎంచుకు మొక్కే దానించి
వాళ్ళకి అటువంటి వాళ్ళకి నేను ఈ బుద్ధి యోగాన్ని ఇచ్చాను అన్నారు. బుద్ధి యోగం అంటే ఏమి ఇక్కడ? సమ్యక్ దర్శనం, ఆత్మజ్ఞానం, ఆ మేలాన జ్ఞానాన్ని నేను వాళ్ళకి ఇచ్చాను. దాన్ని పెట్టి వాళ్ళు ఏం చెప్తారు? ఏన మాం ఉపయాంతితే, దాన్ని పెట్టే ఆ அறிவுతోనే వాళ్ళు అంటే அவர்கள் మాం ఉపయాంతి, నన్ను అడజేరు అనే దాన్ని చెప్పినాడు 10வது శ్లోకాలో. అటు 11 సూతాడి దేనికోసం ఈ அறிவு అనే దానికి విడైగా ఈ 11வது శ్లోకం ఉంది. తేసాం ఏవానుకం పార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వతా. తేసాం ఏవానుకం పార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వతా. ఇక్కడ దేనికోసం నేను ఈ బుద్ధి యోగాన్ని వాళ్ళకి ఇచ్చాను అనేదానికి విளக்கம் చెప్పారు. தேசாம், தேசாம் వాళ్ళకి, அவர்களுக்கு. தேசாம் ఏవ అనుకంపార్థం, అనుకంపార్థం అంటే కరుణని వాళ్ళతో నాకుండే వాళ్ళు ఉద్దేదిగా నన్నే యోగక్షేమం మహామ్యహం అటని చెప్పారు అనేసి అన్ని దేవుండే అటనేసి తన వాళ్ళని పూరా ఆ దేవుడి కోసం అర్పణించి దానిలోనే ఉండేదానించి ఈ దేవుడు ఏం చేశారు? వాళ్ళ బయ్య ఉండే కరుణేనితోని ఏం చేశారు? తేసాం అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః, నేను అజ్ఞానజం, అజ్ఞానం అంటే మనకు తెలిసిన అరియామే, ఆ అరియామేలోండి ఉదిచిన, జం అంటే ఉదిత ఉరువాన, దల్లోండి தோன்றிய தமக, தமக అంటే ఇక్కడ మోహం, దానిuடைய విளைவு మోహం, మదిమయకం అటని చెప్పుకోవాలి. యాక్చువల్ అజ్ఞానాన్నే తమగ అటనిసి చెప్పుతారు. ఇక్కడ వచ్చి అజ్ఞానజం తమగ అటని చెప్పిన దాని నుంచి అజ్ఞానాలుండి తోండ్రియే ఆ ఇరుட்டு. తమగ అంటే ఆ ఇరుள், ఏ ఇరుள்? ఈ మోహం, మదిమయకం, ఈ அறிவு మయకం అనే ఆ దీని నాశయామి ఆత్మభావస్థః. నాశయామి అంటే నివారణం, నీకితును అని అర్థం. నేను నీకేను, ఎట్టా నీకేను? ఆత్మభావస్థః. ఆత్మభావస్థః అంటే వాళ్ళుடைய ఆత్మభావ అంటే భావ అంటే హృదయం, అంతఃకరణం అర్థం. ఇక్కడ మనసులో ఆ పకుతరివుగా నేను ఉండుకుని, ఆ వివేకం, ఆ స్థహ అంటే అక్కడ ఉండుగుని, అక్కడ ఇదయం అనే తావులో ఉండుకుని, అంతఃకరణాల్లో ఉండుకుని ఏం చేసాను? భావస్థః, ఆ ఆత్మ భావస్థః జ్ఞాన దీపేన భాస్వత. ఈ జ్ఞాన దీపం, జ్ఞానం అంటే వివేకం, ఈ వివేకంతోని ఎది తప్పు, ఎది రైట్, ఎది ఆత్మ, ఎది అనాత్మ, ఎది నిత్యం, ఎది అనిత్యం అనేదంతా క్లియర్ గా పిరిచి పురింజుకునే ఆ జ్ఞాన దీపం, జ్ఞానం అనే విளக்குతోని భాస్వత. భాస్వత అంటే జ్ఞాన దీపానుடைய ప్రకాశం సత్వం. భాస్వత అంటే జ్ఞాన, ఆ దీపం వచ్చి మండుతా ఉంది, ఆ సుడరు విట్టి ఎరించుకుంటా ఉంది. అట్ట ఆ ప్రకాశంతో ఉండే ఆ దీపంతోని, ఆ జ్ఞానంతోని ఈ తమస్సు అనేదిని నేను నీకితున్నాను అని చెప్పారు. ఇంకొక సుతాడి ఈ వీళ్ళతో, అదాదు తేసాం ఇట్ట భక్తి చేసే ఆ మనిషితో ఉండే కరుణే నుంచి అనుకంపార్థం అంటే వాళ్ళతో నాకు కరుణే. దేని నుంచి కరుణే? వాళ్ళు ఫుల్ నా కోసమే అర్పణం చేసి వాళ్ళకి నేను నడిపించుతా ఉండారు. దాని నుంచి వాళ్ళకి ఆ వివేకం అనేదిని నేను ఇచ్చాను. ఆ వివేకం అనేదే జ్ఞాన దీపం. అది వచ్చి సుడర్ విట్టు ప్రకాశించుతా ఉంది. విளக்கு వచ్చి అకల్ విளக்கு బాగా సుడర్ విట్టు ప్రకాశించి ఆనంజ్ పోల, అది బాగా భాస్వత, సుడరు విట్టు బాగా ప్రకాశించి మండుతా ఉంది. అట మండే
దీన్ని పెట్టి ఆ జ్ఞాన దీపంతోని నేను అజ్ఞానజం తమహ, ఈ అజ్ఞానాలోండి ఉదిచిన ఆ తమస్ అంటే ఇరుట్టు, దాన్ని అహం నేను నాశయామి అంటే నీకితున్నాను. ఎక్కడ ఉండి నెక్కేను? ఆత్మభావస్థ. ఆత్మభావస్థ అంటే అందరుடைய అంతఃకరణాలో, ఆ మనస్సులో పகுத்தறிவுగా నేను ఉండుకుని ఆ జ్ఞానంతోని అన్నిని పகுத்து పిరిచి, వివేకం మూలంగా పిరిచి పురించుకుని అన్నిని నేను వాళ్ళకి చేసిచ్చాను అటని చెప్పారు. యాక్చువల్గా దీని మూలంగా మన ఏమి క్లియర్ గా తెలుసుకుంటున్నాము అంటే, ఈ ఈశ్వర జ్ఞానం మనకు వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఈ కేవలేని ఇదింత మన నుండి సకాఫోన్ అనే దాన్ని దీనిలో మన గురించుకోవచ్చు. ఎట్టా ఫోన్, దీనికి దానికి ఏం కనెక్షన్ అటంటే ఏற்கனவே మనం చూసిందాము. ఇప్పుడు ఒకటి ఆర్డర్ గా నడుతా ఉంది అంటే దానికి ఏం కారణం? అది ఈశ్వరుని నుంచే అనేదాన్ని ఆర్డర్లీనెస్ ని మనం పురించుకుంటున్నాము. అది ఈశ్వరుని నుంచే నడుతుంది అనేదాన్ని పురించుకుంటున్నాము. అట పురించుకుని మన ఆ దోవలోనే మనం నడిసేప్పుడు, ఆ ధర్మలోనే మనం నడిసేప్పుడు ఆటోమేటిక్ గా తవరాన డైరెక్షన్స్ పూరా మన నెగటివిటీ అటని చెప్పేమే కా. ఇప్పుడు ఒకటి లేదు మనకు அந்த சிம்பிளான எக்ஸாம்பிள் என்ன ఒకటి చెప్తే, అదావదు ఇప్పుడు ఈ శాస్త్రాలు చదివేము. ఈ శాస్త్రాలు చదివేము అనేప్పటికీ దేని పట్టి చదివేము? దీనిలో ఈశ్వర జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పట్టి తెలుసుకుంటున్నాము. ఇది తెలంగా మనకి ఏమవుతుంది? ఇట్టంతా ఉంది అనేదాన్ని కొంచెం కొంచెంగా మన పురించుకుందుకు ఆరంభించేము. విరుపు అంటే ఏమి, మనసు ఎట్టా ఫంక్షన్ అవుతుంది అనగా, అందరితో తొడర్బు ఎట్టా పెట్టుకోలే, దేనించి అట్ట పెట్టుకోలే అనేది తాని కొంచెం కొంచెంగా మనకు పురించిందుకు ఆరంభించుతుంది. ఆ ఒక్కొక్క ఆ సుయనలంగా ఉంటే ఏం ప్రచన అవుతుంది, దేనించి సుయనలమట్ట తన్మైలో ఉండాలే అనేది తాని మనకు తెలిసిందుకు ఆరంభిస్తుంది. అట్ట కొంచెం కొంచెంగా మనకు పురింజంగా అన్నినే ఈశ్వరునుడయ్య ఆ స్వరూపనే, ఆ ఆర్డర్లీనెస్ లోనే అన్ని నడుతా ఉంది అనే దాన్ని పురించుకునేప్పటికి ఆ ఒక్కొక్క స్వభావం, ఒక్కొక్కటినుடைய స్వభావం యథార్థ నిలై ఏమి అనేది మన క్లియర్ మనకు అండర్స్టాండ్ చేసుకునేప్పటికి, అన్నిని మనం పురించుకునేప్పటికి దాని స్వభావాలను నడిసేదానికి మన దోవ ఉడిసేము. లేకపోతే మన మోట ఏం చేసేము? మన విరుపుని పెట్టుకుని అన్ని ఎంచేట్టుకునే నడాలసి నేను ఎదురు చూసేను. ఆ ఎదురుపార్పులు అనగా అది మన ఎంచేది సరిగ్గా కూడా ఉండొచ్చు. కావంటే వాళ్ళకి అది పురించాలని ఒక్కొక్కరిని. ఇప్పుడు నేను ఎట్టా నా வாழ்க்கைలో అన్నిని పురించుకొచ్చానో అదే మాదిరి అందరూని పురించుకుంటారు అటనిసి నేను ఎదురు చూసేది తప్పు. అదే ఇది వాళ్ళకు వాళ్ళ சூழ்நிலை, వాళ్ళ బ్రాటప్ అంటే వాళ్ళు పెరిగి వచ్చిన ఆ సూழ்நிலை అన్నిని మన వాళ్ళకు సిల ఆశలు, అన్ని ఎదురుబార్పుడు, వాళ్ళతో చుట్టుకు ఉండే వాళ్ళు మాట్లాడేది, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అట్టాదింతా సేరేప్పటికి వాళ్ళకి ఒక ఎన్నం అనేది, వాసనలు అనేది, అதாவது వాసనలు అనేది వచ్చి మన పழக்கల్లో మనగా ఉరువాకి పెట్టుకుంటే ఒక தொகுப்பு, ఎన్నంగళ్ళునుடைய தொகுப்பே ఆ వాసనే అనేది. అందరికనే అది వచ్చి విద్యాసంగా ఉంది. అటానేప్పటికి దీన్ని మన పురించకుండా మన వాళ్ళతో నువ్వు ఇట్టనే ఉండాలే అటనిసి స్ట్రిక్టా చెప్పినా ఉంటే అది వాళ్ళకి పురించదు. అది ఎట్టా వాళ్ళు ఏ యాంగిల్లో వాళ్ళు చెప్పారు అనేదాన్ని మన పురించుకుని వాళ్ళకి తగ్గట్టు మనకు చెప్పింది తెలాలే. దానికే శాస్త్రం కూడా మొదటనేని మనకొచ్చి డైరెక్టా నువ్వు వచ్చి ఆ నిర్గుణ చైతన్యానికి చెప్పేది లేదు. మొదట ఏం చెప్తుంది? కర్మని
செயల్ని కర్మ యోగంగా చెయ్యి. మొదట విరుపు వెరుపు లేకుండా, దేనికోసం విరుపు వెరుపు లేకుండా చెయ్యమంటుంది? అట్ట చేతనే మనకొచ్చి మన దోరు అనేది కొంచెం కొంచెంగా పూరించిందిగా ఆరంభించడం. మనం ఏం ఎంచుకుంటున్నామో మనం ఎంచేది మట్టునే వాళ్ళకై అది దాని మట్టునే ముఖ్యత్వం అటాంటి ఎంచుకుంటున్నాము. அதாவது வாழ்க்கை అనేదేని మనవుடைய నన్மை కోసమని కొదవ అందరూ హితానికి సేరి ఉండట్టుగా ఉండాలనే తవర మనకే ప్రధానత్వం అనేది మన ఇయ్యంగా అక్కడ ప్రశ్నలు అనేది కూడింది వాయిపుంది అనేదే ఈ సుయనలలో ఉండే ప్రశ్న. ఇప్పుడు మన ఈ ఇయற்கைలో ఉండే అన్ని మరాలు నదిలు అన్ని మిరుగం ఏది ఎత్తుకుంటాడాలం ఎదినే సుయనలంగా పనిచేసేది లేదు అనేదాన్ని మన బాగా చూడచ్చు. అన్నినేని ఆ ఇయற்கை ఆ ఆర్డర్లీనెస్ గా నెరిమురైగా కరెక్టా అది నడుతా ఉంది. మన మట్టునే ఈ విరుపు వెరుపు అనేది పెట్టుకుని దాని అడిపடைలో మనవుடைய செயல்கள் అనేది పోతుంది. ఎదురుబార్పులు దానించి కష్టాలు అటాడిసి ఆ సర్కిల్ అనేది పిరపు విరపు సులల్లో మాట్టుకుని ఇది పోతా ఉంది. దానికే ఏం చెప్పారంటే దీన్ని గమనించు, దాన్ని తిరిగి ఈ జ్ఞాన దీపం అనేదే ఏమి ఇది అన్నిని పురించుకునేదే. ఈ ఈశ్వర జ్ఞానం ఆత్మ జ్ఞానం అనేది ఇంత తెలుసుకునేది ఏమి అంటే ఈ క్లియర్ దీనింత మనం పురించుకుంటేనే దానిలో ఉండి కొంచెం కొంచెం కానీ దాన్ని పురించుకుని ఆర్డర్లీగా செயல்பడిందుకు మన ఆరంభించుతాం అనేదానికి ఇది పూరం తిరిగి చెప్పారు. దాన్ని మన పురించుకోలే. ఆ దేవుడు ఏం చేశారు, దేవుడు వచ్చి ఎప్పుడు నేను మన మనసు రోగం ఉండుకుని ఆ కరెక్ట్ గా ఆ వழிలో మనని నడిపించేందుకు తిరిగి మనని నెరిపడుతేందుకు అతని రోగం ఉండుకు పని చేతానే ఉండాలి. మనం ఏం చేసేము దాని మీరు మన మనసాక్షి రోగం ఉండుకుని చెప్పుతానే ఉంది. ఆ మనసాక్షి మనగా నిదానంగా గమనంగా చూసినా ఉంటే అది మనకు పురించును. ఇట్టనే ఉంది వాళ్ళకి, ఇట్టనే పోతా ఉంది, నువ్వు ఇది ఈ తప్పు చేసేవు అటనిసి రోగా అది చెప్పుతానే ఉంది. కావంటే మన నిదానంగా దాన్ని వినే ఆ పొరుమనో లేకపోతే ఆ గమనించేదో దాని తగ్గట్టు నడిచేదో అదింత మన చేసేది లేదు. అదే ఇక్కడ ఇదింత ఉండాలి అనే దానికోసమే దీన్ని మనకు క్లియర్గా చెప్పారు. దీనిలో శంకరరు వచ్చి ఒక ఉదాహరణం చెప్పి దీన్ని విளக்கின்றாரு. ఆ జ్ఞాన దీపం అనే దాన్ని ఏற்கனவே మన 6వ అధ్యాయం 19వ శ్లోకాల్లో చూసాము. ధ్యానం చేసేది ఎట్టా అనేప్పటికి ఆ గాలి లేని ఉండే ఆ కాற்றுలో అసంజకుండా ఉండే దీపం అనేటంతాని మన ఉదాహరణని చూసాము. అదే మరి ఇక్కడ ఏమి ఇచ్చిండారు అంటే మన మనసు పట్టట్టు ఉండే ఆ ఉళ్ళం ఉందిగా అదే అకల్ విளக்குంట. అதாவது దీనిలో ఇంకొకటిని మెయిన్ గా ఏమి ఇచ్చిండారంటే భక్తితో మనకు ఈ అకల్ పట్టట్ట ఉళ్ళం అనే ఆ మనసు అనే అకల్ విளக்கு ఉందిగా మనకు ఏ విధమైన ఈ రాగ ద్వేషం అన్ని అది లేని మనసే అకల్ విளக்கு. ఆ విளக்குలో సమురు ఉందిగా, సమురు వచ్చి దైవీక అరుల్ ఆ భక్తి అనేదే దానిలో పోసే సమురు అనగా ఆ సమురు తిరిగి వచ్చి ఈ బ్రహ్మచర్యం అనే ఆ విరదాలంతా ఉందిగా ఆ విరదాలు మన కడపిడిచే ఆ దవాలు అన్నినేని మన కడపిడిచే సాధనలు అన్నినేని దానిలో వేసే తిరిగాసి పేరు. తిరి ఉండేదాకనే మనకు ఈ సుడర్ వచ్చి బాగా సుడర్ విట్టు ఆ దీపం వచ్చి బాగా మండును. దానించి ఈ దవం మనకు ఉండేదాకనే సాధనలు మన బాగా చెయ్యంగానే ఆ తిరిగి ఉండేదాకనే ఆ దీపం అనేది మండును అనే దాని నుంచి ఈ సాధనలనియే తిరిగా చెప్పిండారు. ఆ సాధనల నుంచి మనకు ఆ తూய்மையான அறிவு అనేది
వచ్చును. ఆ చిత్తశుద్ధి అనేది ఉన్ను, అప్పుడే ఈ జ్ఞానం అనే సుడర్ వచ్చి బాగా ఉన్ను అనే దానికోసం ఆ సాధనలే తిరి అనగా సమురు వచ్చి మన చెప్పినామేక దైవిక అరుள் ఆ ఉపాసన సగుణ ఉపాసన దేవుణ్ణి మొక్కేమేక ఆ ధ్యానం ఆ దైవిక అరుளே భక్తితోని ఉండే ఆ అన్బుతోని దేవుణ్ణి మొక్కేమేక అదే సమురు. దాని పట్టియ ధ్యానం అది వచ్చి లేసు గాలి ఉండాలే కంటే ఒత్తే గాలిని ఉండకూడదు. దానించి ఇక్కడ వచ్చి ఆ కొంచెం గాలి ఉండేక అదే ధ్యానం. మన దేవుణ్ణి లక్ష్యంగా ఎంచుకుని వాణ్ణే ఎంచుకుంటారు. మచ్చిత్తాహ అని వచ్చింది అట్ట ఉండేదే కొంచెం గాలి. ఆ కొంచెం గాలి ఉంది అనగా ఈ విషయ సుఖాల్లోంటి విలకి ఉండే ఆ మనసు అనే ఆ గుహైలో విరుపు వెరుపు అనే కర్రలు ఎదినే లేకుండా ఉండే ఆ గాలి లేని అதாவது ఒద్దే గాలి లేకుండా ఉండే అదే విషయ సుఖాల్లోండి విలకి ఉండేది. దానికి వచ్చి మన ఈ అకల్ విளக்கு చుట్టూ ఒక కన్నాడిని పెడుతుమే కవర్ చేసి పాదుగాతేదానికి. అదే మరి మనం ఏం చేసేము ఈ మనసుని విషయ సుఖాలు అనేదిలో పోకుండా పాదుగాతు మన గుహైలో పెట్టాలంట అకల్ విளக்குని. అట్ట ఇది చేసేప్పటికి ఇది అన్ని నేని కంపారిజన్ లో ఉండేది. అట్ట ఇట్ట ఉన్నప్పటికి ఈ జ్ఞాన సుడర్ అనేది బాగా వెలుగును అనేది ఇక్కడ చెప్పారు. ఇంకోతరు ఒక మాట చూస్తా, ఈ పట్టట్ర ఉల్లం అదే అకల్ విளக்கு. మనకు ఈ మనసు వచ్చి ఏదిలోని పట్టు లేకుండా రాగద్వేషాలు లేకుండా ఉండేదే అదే అకల్ విளக்கு. దానిలో తిరి వచ్చి ఈ బ్రహ్మచర్యం ఈ వ్రతాలంతా కడపిడిచేవి ఆ సాధనలు అది అన్ని చేసి వచ్చే చిత్తశుద్ధితో ఉండే అదే తూய்மையான அறிவே తిరిగా ఉంది. ఆ సాధనలతో మన చేసేప్పటికి ఈ మనసు శుద్ధమి ఉండే ఆ తన్మై ఉంది అదే తిరి అక్కడ అనగా. ఈ సమురు వచ్చి ఇక్కడ ఏమి ఆ భక్తి ఆ దైవిక అరుள் భక్తితో మనం ఉండప్పుడు ఆ సగుణ ఉపాసన దేవుణ్ణి ఆ భక్తి నుంచి వచ్చే ఆ దైవిక అరుள் దేవుడి అనుగ్రహం అవుతుంది అదే అక్కడ సమురు అనగా. విషయ సుఖాల్లోండి విలకి ఉండేదే మన దీని పాదుగాతే ఆ కవర్ కన్నాడి కవర్ వేసి పెట్టుందామేగా ఈ అకల్ విளக்கு గాలిలో అణించి రాకుండా పాదుగాపు చేసేదానికి కన్నాడితో మూసి పెట్టింటాము. అదే మనకి ఇక్కడ వచ్చి విషయ సుఖాల్లో పోకుండా మనసుని నిలిపిపెట్టేది. ఆ మనసు అనే గుహలో దాన్ని కవర్ చేసి పెట్టింటాముంట అనగా. దేవుణ్ణి లక్ష్యంగా ఎంచుకు దానిని మచ్చిత్తాహ అటనిస్తా చెప్పేవేక సతత యుక్తానం అటనిసిందని వాణ్ణి లక్ష్యంగా ఎంచుకు దానిలోనే ఎనర్జీ ఉండేది. అదే ఆ ధ్యానమే వచ్చి కొంచెం గాలి ఒక మనకు ఆ శుద్ధంగా గాలి లేకుండా ఉండదు. ఆక్సిజన్ ఉంటేనే అది మండింది వెళ్ళవును అటనేప్పుడు ఆ కొంచెం గాలి వచ్చి ఆ ధ్యానం ఇట్ట ఉంటేనే ఆ జ్ఞానం అనే ఇది వచ్చి సుడర్ వచ్చి బాగా సుడర్ ఆ దీపం ఆ దీప సుడర్ వచ్చి జ్ఞానం అది బాగా ప్రకాశించి మండును అనేదే ఇక్కడ చెప్పారు. దీని నుంచి ఏం పోతుంది ఏది నీంగుతుంది అంటే ఆ తమస్సు ఇరులు వచ్చి నీంగుతుంది. అజ్ఞానా నుంచి ఉదిచే ఆ ఇరులు వచ్చి నీంగుతుంది అటని చెప్పారు. అది ఎట్టా నీంగును అంటే వివేకం వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా ఏది నిత్యం ఏది అనిత్యం అనేది ఇంత క్లియర్ గా మనం పురించేప్పుడు ఇదింత శాశ్వతం లేదు అనేదాన్ని తెలివిగా మనసు ఉణర్ందేప్పుడు దానిలోండి కొంచెం కొంచెంగా విళహిందుకు ఆరంభిస్తున్న దాని వద్దే పట్టి తొంగుతా ఉండదు మనసు. ఇప్పుడు వచ్చి దానిలో పట్టు పెట్టి దాన్ని పట్టి తొంగు ఉంటాము. మనకు తేవలేని విషయాలని దాన్ని మనసు ఎంచుకుని అదిగా పొలంపుకుంటా ఉంది. అది లేకుండా దానిలోటి విళకును అనేదే ఇక్కడ చెప్పారు. ఈ ఉదాహరణ వద్దే ముఖ్యం.
దీని మన తిరిగి సింధించుకుంటా ఉంటేనేని మనకు ఏ తావులో మనం ఉడిచేము అనేది ఇంతని మన పురింజిందుకు ఆరంభించు. ఈ ఒక 4 శ్లోకం వచ్చి ముఖ్యమైన శ్లోకాలు. దేవుడుடைய ఆ అనుగ్రహం, ఆ అరుள் భక్తి, ఆ లక్ష్యం వాణ్ణే లక్ష్యంగా పెట్టుకుని వాండే అన్నిలోని ఉన్నాండు అనేదాన్ని క్లియర్ గా పురింజంగా ఈ పట్టులోండి తేవలేని పట్టులలో ఉండి మన కొంచెంగా విళకిందుకు ఆరంభించును. మనసు వచ్చి ఆ వివేకాలో స్థిరపడి వైరాగ్యంతో అన్నినేని మన అభ్యాసం చేసింది ఆరంభించు. ఆ లక్ష్యాలు ఉరుదిగా ఉండేది మన నుంచి వెళ్ళవును అనేదే ఇక్కడ చెప్పారు. ఇప్పుడు அடுத்து వచ్చి 12లోండి 18 దాకా అర్జుననుடைய కేள்வி. ఇక్కడ అర్జునన్ వచ్చి కేள்வி அடுத்து ఒక కేள்வி అడిగిండు. ఆ కేள்వినుடைய 7 శ్లోకాలు వాళ్ళు వచ్చి ఏం చెప్పేందంటే, ఇవాళ దాకా మీరు చెప్పిందిలోని ఏం పురించుకున్నా అనగా నావుடைய శ్రద్ధை వాండుடைய శ్రద్ధை ఎట్టా வெளிப்படுతుంది అనేదాన్ని మీరు చెప్పింది అన్ని నేను పురించుకున్నాను. నాకు మీరు చెప్పిందిలో నம்பிకై ఉంది, ఆ శ్రద్ధై ఉంది అనే దానిని வெளிப்படுத்தேండు. అనగా ఈ విభూతిలాని పట్టిందని నాకు ఇంకా తెలివిగా చెప్పండా అట అనేసిని అడిగేండు. ఈ 3 టాపికే మెయిన్ గా వాడు ఏం పురించుకున్నాడో దాన్ని తిరిగి చెప్పేండు. అనగా వాండుடைய శ్రద్ధని வெளிப்படுத்தேండు. అనగా విభూతిలాని ఈ సగుణ స్వరూపనుடைய పెరుమైని దీనింతాని నాకు ఇంకా తెలివిగా చెప్పండా. ఊరిగా నాకు మేలోటంగానే తెలుస్తుందే తవర దాని వచ్చి నాకు ఇంకా బాగా పురిజేట్టుగా బాగా తెలివిగా చెప్పండా అటాన్సీని అడిగేండు. దానే ఈ 12లోని 18 7 శ్లోకాల్లో కేள்విగా వాడు అడిగేండు సూతాడి. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. ఈ 2 శ్లోకం సేరి చెప్పితాడి 12-13. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. ఇల్లో అర్జునుని చెప్పేందంటే మొదటి 12వ శ్లోకాల్లో ఆ పరబ్రహ్మాన్ని పట్టి ఏం పురుచుకున్నాండి ఇవాళ దాకా విన్నందులో దేవుడు చెప్పిందిలోండి ఏం మాండు పురించుకున్నాండు అనేదాన్ని చెప్పేండు. తిరిగి ఎత్తి చెప్పేండు. పరం బ్రహ్మ అంటే మనకు తెలుసును ఆ మేలాన ఆ పరంపొరుள் పరమాత్మ. ఆ పరం ధామ అంటే ఇరుపిడం ఒక అర్థం ఉంది. ఇక్కడ వచ్చి కాన్షియస్నెస్, ఆ ఉణర్వు, ప్రకాశం, దాని ఇక్కడ చెప్పేది పరం ధామ. నువ్వే ఆ అన్నిటిని ఆ మేలాన ఆ ఉణర్వు పొరుల్గా నువ్వే ఉండావు. పవిత్రం పరమం అన్నిలోని మేలాన అన్నిటిని తూమె చేసే పునితమాకే పొరుల్గా నువ్వే ఉండావు అని. యాక్చువల్గా పవిత్ర అన్ని వచ్చి ఇప్పుడు ఉలకాలం మన ఎన్నో దీన్ని పెట్టి అన్నిని తూమె చేసేము. నీళ్లు పెట్టి తూమె చేసేము, అనగా గాలి పెట్టి తూమె చేసేది, నెరుపు పెట్టి తూమె చేసేది, ఇట్లా అన్ని పంచభూతాలని పెట్టి తూమె చేసేది ఇంతని పలకాలో ఉంది. కాబట్టి ఈ దైవీకం అనేదిని అదావదు ఒక తావుంది. ఈ హాల్ని నేను క్లీన్ చేసాను అంటే దేన్నా పెట్టి అన్నిని క్లీన్ చేయొచ్చు. కావంటే అక్కడ ఇదేది ఒక
దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠ చేసేము, ఆ హాల్లో ప్రతిష్ఠ చేసేము అంటే అది వచ్చి ఇయర్కేగానే తూய்மை అవుతుంది. ఆ ఒక సాన్నిధ్యం అనేది వచ్చింది. దానిలో తిరిగి దానిలో మన ఆటోమేటిక్ గానే మన మనస్సుకి ఆ తావులో ఒక మనస్సుకు ఒక అది ఆ తావుని పట్టియ ఒక ఇమేజ్ మనసులో ఒక ఎన్నం ఉదుచుతుంది. అది వచ్చి దైవీకంగా అవుతుంది. అదే ఇక్కడ చెప్పారు. ఆ తొడర్బు దేవుడుடைய తొడర్బు ఉంది అటానేసి మనకు పురించేప్పటికేని దాని మన ఉద్దేశి అప్పుడు పూజ రూమ్ ఉంది అంటే ఆ తావులో ఆ రోగ పొయ్యేప్పటికేని ఆ పడివు ఒక ఇది ఇంత అని మనకు వచ్చింది. కోయిల్ రోగ పొయ్యేము అంటేనేని ఆ దేవుని చూసేప్పటికేని ఆ మనస్సుకి ఒక ఆ పణివు అడకం ఆ తన్మై ఆ డివోషన్ భక్తి ఆ శరణాగతి అనేది ఇంతని ఆటోమేటిక్ గా వచ్చింది. అదే ఇక్కడ చెప్పారు. అటువంటి అది వచ్చి నేచురల్ గానే అన్నిని తూய்மை చేసే తన్మై దానికి ఉంది. ఇది వచ్చి కొదమ అన్ని వచ్చి ఇంకొకటితో సేరితేనే దానియుடைய పునితమాకే ఇదిగా ఉంది తవిర దీనికి వచ్చి అన్నిని తూய்மையாకే తన్మై దీనికి ఉంది. మేలాన తూய்மையாకే తన్మై ఏ దేవునికి ఉంది. భవాన్ అంటే நீங்கள் అటని అర్థం. భవాన్ మీరే పరం బ్రహ్మ మేలాన ఆ బ్రహ్మ నువ్వే, పరం ధామ ఆ ఒళి పొరుందియ ఉணர்வுని నువ్వే, పవిత్రం పరమం ఆ అన్నికినా தூய்மையாக்கே ఆ పవిత్రం புனிதமாக்கும் பொருள்ని నువ్వే. అదావదు தூய்மை చేసేది వేరే అన్ని వచ్చి అన్నిని పెట్టి ఎట్టాన్ని తూய்மை చేయొచ్చు. కాబట్టి దేవుడితోడి ఆ తొడర్బు ఉంది అనేప్పటికి అది నేచురల్ గానే అది తూய்மைగానే అవుతుంది. దాన్ని తూய்மை చేసేందుకు వేరే పొరుள் అవశ్యం లేదు. అది వచ్చి ఆ దేవుడుடைய ఆ ఇనక్కం అనేది ఉంది అనే ఒక ఆ భావం మనకు వచ్చింది అంటేనేని ఆటోమేటిక్ గా అన్నిని తూய்மை అవసరం అనేదానే ఇక్కడ ఇండైరెక్ట్ గా మెన్షన్ చేశారు. సరే, அடுத்து వచ్చి పురుషం అంటే పురి సయతే ఈ ఒళ్ళు అనే పురిలో ఉండే దానిలో ఉండేవాండు పురుషం అనగా శాశ్వతం ఎప్పుడు ఉండేవాండు. శాశ్వతం అంటే ఎప్పుడు ఉండేవాండు. ఏదో ఒకవేళ ఉండిసి ఒకవేళ లేకుండా అట్టతా లేకుండా ఎప్పుడు ఉండే ఆ శాశ్వతంగా ఉండే దివ్యం అనేప్పుడు ఆ உணர்வுగా ఆ ஒளிగా ఉండేవాండు. ఆ உணர்வாய் ஒளிர்பவர் అనేరు. అదాదు మహిమ్ని తిష్టతి తన మహిమైతో అక్కడ ఉండేవాడు. ఆ మహిమ విభూది నుంచి వాళ్ళు వచ్చి దేనిని సారగండ ఇయర్కేగానే తలైవన్గా ప్రకాశించుకుంటా ఉండేవాడు. దివ్యం అంటే ప్రకాశించుతా ఉండేది అనగా ఉణర్వుగా ఒళిర్ந்துకుంటా ఉండేవాడు అనే అర్థం ఎత్తుకోవచ్చు. అదే సమయాల్లో దేనిని సార్ந்தகண்ட இயற்கைகானேனி வாண்டு இயற்கைகானேని దేని సార్ந்தகண்ட ఒళిర్ந்துకుంటా ఉండేవాడు. అదాదు కొదవ అన్ని నేను ఇంకొకటిని సార్ందే ఆమె ఒక ప్రకాశించే తన్మై ఆ ఒళిర్ందే తన్మై అన్ని అవుతుంది. కాబట్టి ఈ ఇరైవన్కి వచ్చి సుయ ప్రకాశంగా ఉండేదానించి దానికి వచ్చి ఇంకొకటిని ఏది నేనేది అది సార్దాల్సిన అవశ్యం లేదు. దానిచి ఇది దివ్యం అనగా ఆదిదేవం అంటే అన్నిగిన ముళు ముదల్ దైవంగా ఉండేది. ఆది అంటే ముదల్ దేవం అంటే దైవం. అన్ని దేవుడుకుని మొదట ఉండేవాండు ఆది దైవం. అజం దాని నుంచి వాడికి పిరప్పు అనేదే లేదు. అన్నిటిని కారణంగా వీండే ఉన్నాండే తవిర వీటికి ఒక కారణం అనేది దొరకదు. అదే అజం అంటే కారణమట్రవన్. ఏదిలోని వాండులో ఉండే అన్ని తోట మాత్రంగా వస్తుందే తవిర వాండు వచ్చి వాటికి ఏ కారణం దొరకదు అనగా
విభుం అంటే అన్ని తావులో నీకమర నెరంజి ఉండేవాండు. విభుం విభుం అంటే అన్ని తావులో పరవి ఉండేవాండు. అన్ని దేవుడు కాని ఉండేదానికి తెరమి పడచిన, అదావదు అన్ని కాని వాండే ఉన్నాడు. అట విభూతి, అదే విభూతి అటాన్స్తా చెప్పేమో వాడి మహిమై నుంచి అన్ని కాని వాండే విలంగేండు అనేది విభుం. ఇట అందరు చెప్పేరు, అదావదు ఇట నేను వినేను. దూరదుతో ఆహుహు, ఆహుహు అంటే చెప్పేరు. దోర్ చెప్పేరు త్వాం, త్వాం అంటే ఫామ్ అంటే మీరు అటాని అర్థం. ఇక్కడ వచ్చి మిమ్మని దోశ పేరు సర్వే రిషయ, అన్ని రిషిలుని మిమ్మని ఇట్ట చెప్పారు. ఎట్టా చెప్పారు? పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం అటానిసి అందరు మిమ్మని చెప్పారు. అట్ట సర్వే అనగా దేవ ఋషి నారద తథ, తథ అంటే అవ్వారే, అదే మారియే దేవ ఋషి నారదర్ కూడా చెప్పారు. సర్వే ఋషయ అనేప్పుడు ఈ ఉలగాలో ఉండేవాళ్ళు, ఈ మనుష్య ఉలగాలో ఉండే ఋషులు అందరునే మొదట ఏం చెప్పినారు? ఇట మరి పరం బ్రహ్మ అటానిసి నిన్ను చెప్పినారు. దేవ ఉలగాలో ఉండే నారదరు కూడా అదే మారియే చెప్పారు. అనగా ఇంకా కొంచెం రిషిల పేర్లు ఇంత చెప్పారు. అసితః దేవళః వ్యాసః, ఇది ఇంత వీళ్ళంత అని కొంచెం వేరే పేర్లు చెప్పారు. రిషిలుடைய పేర్లు వీళ్ళంతా అని ముందటి కాలాలో ఉండిన వాళ్ళు. వ్యాసరే ఈ మహాభారతం అనే దాన్ని రాసినాతండు. దాని అర్జునర్ వాళ్ళ కాలాలో ఉండిన దాని నుంచి వాళ్ళ పేరుని అర్జునన్ చెప్పిండు. అసితః దేవళః వ్యాసః, వీళ్ళందరినేని నారదరు అనగా కొదవ రిషిలు అందరినేని నిన్ను పట్టి ఇట చెప్పిండారు. స్వయం చ ఏవ బ్రవీసిమే, స్వయం చేయమంటే మీరు కూడా నాకు మేంటే నాకు ఇదే మారి చెప్పినారు. దేవుడు కూడా భగవాన్ కృష్ణుడు కూడా చెప్పేప్పటికి ఇదే నేనే పరం బ్రహ్మ అటాన్స్గా నింద తావులో చెప్పిండారు. దాన్ని ఇక్కడ చెప్పిండు. మీరు కూడా అదే మారియే చెప్పినారు. దేవఋషులు అనగా వ్యాసరు అసితః దేవళగ అనగా పొదవ అన్ని ఋషులు అందరినేని చెప్పినారు. మీరు కూడా దానే చెప్పినారు అటాన్సి చెప్పారు. ఇక్కడ మొదటి 12வது శ్లోకాల్లో பரம்பொருள்ని பற்றிய விளக்கம் చూసాము. ఆ పరంపొరుளுடைய తన్మై ఏమి అనేదాన్ని అక్కడ అర్జునుడు వచ్చి వాళ్ళందరు చెప్పిన దాన్ని పురించుకుంటా ఇట్ట ఏం చెప్పిండారు? పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్, భవాన్ అంటే நீங்கள், మీరొచ్చి పరబ్రహ్మం, ఆ పరంపొరుள் మీరే, పరంధామ అన్నిలో ఒళి వీసే ఆ కాన్சியஸ் உணர்வுగా ఉండేవాడు, அன்னினு தூய்மையாக்கியவாண்டு மேலான தூய்மையாக்க பொருள் புனிதமாக்கும் பொருள்கா உண்டாவு. புருஷம் புருஷம் అనే ఇప్పుడు ఆ మేలాన పరంపొరుள் నువ్వే. పురుషం శాశ్వతం, అది ఎప్పుడు ఉండేది. దివ్యం ఇయற்கை కానేని దేనిని సార్ందగండ దేనిని సార్ందగా ఇయற்கை కానేని అది ఒళి విడుచుకుంటా ప్రకాశంగా ఉండేది. అనగా ఆది దేవం, అన్నిహినాని అన్ని దేవుడికి నేని ఆదిగా ఉండేది, మొదలుగా ఉండేది. అజం పిరప్పు లేనిది. విభుం అన్ని కాని అదే పరవి ఉంది. అన్ని దేవుడు కాని ఆ తోற்றమளிచేది అదే. అట్ట దోర్ చెప్పినారు. సర్వే రిషయక, అన్ని రిషులు అదే మారి చెప్పినారు. త్వాం ఉంగళై, మిమ్మని అట్ట అన్ని రిషులు చెప్పినారు. తథా దేవ రిషికి నారద, అదే మారి దేవఋషి నారదుడు కూడా అదే మారే చెప్పినారు. అసితః దేవళః వ్యాసః, వీళ్ళు కూడా దానే చెప్పినారు. నువ్వు కూడా అదేనే చెప్పినావు. స్వయం చ ఏవ, స్వయం అంటే మీరు కూడా அதே மாதிரியே பிரவீசி, பிரவீசி கூறுகிறீர்கள், మీరు కూడా ఇట్లనే చెప్పినావు అటాన్సి. మేంట ఎనక్కు
నాకు మీరు కూడా అదే మాదిరియే చెప్పినారు అదనేసి చెప్పారు. అటు 14వ శ్లోకం. సర్వమేదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. సర్వమేతత్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. దీనిలో ఓ కేశవ, కేశవ అంటే కృష్ణ சுருண்ட முடி உடையவனே అనేటువంటి అర్థం వచ్చును. నాకు ఎత్ దేని మాం నాకు ఎత్ వదసి నువ్వు ఏది చెప్పినావో దానే ఏతత్ అంటే దానే రిషీలు మొదట శ్లోకాలు చెప్పినారు. ఇక రిషీలు మీరు అందరూ దేని చెప్పినారో అది అన్ని నేని తత్ ఏతత్ సర్వం. ఏతత్ సర్వం అంటే ఇది అన్ని నేని. రితం మన్యే, రితం అంటే ఉண்மை, అదే శాశ్వతమైన ఉண்மை అనేది నేను ఏర్చుకుంటాను. నా ఉடைய కర్తని అదే అంటే వాళ్ళందరూ చెప్పేప్పుడు అందరూ అదే చెప్పినారు, దాన్ని నువ్వు చెప్పినారు అటానేప్పుడు అది కంటిపుగా ఉண்மைக்கானே ఉన్ను అనేదిలో నాకు ఏ సందేహం లేదు అనేదాన్ని వాళ్ళుடைய శ్రద్ధని అక్కడ సూచించండి. దానిలోండి మాట్రు కరుతుందా నాకు లేదు అదే అనేదాన్ని నేను ఒప్పుకుంటున్నాను అనేదాన్ని మండి చెప్పిండు. మన్యే అనేప్పటికి నేను దాన్ని ఏర్చుకునేను, నాదల్లో శ్రద్ధ ఉంది, కండిపుగా నువ్వే అన్నికి పరంపొరుల్ అనేదాన్ని నేను ఒప్పుకుంటున్నాను అనేది. ఎత్ మాం వదసి, ఎత్ మాం వదసి అంటే దేని మీరు చెప్పినారో దాని అన్నిని ఆ ఏతత్ సర్వం దాని అన్నిని ఉண்மை ఋతం మన్యే ఉண்மைసి నేను ఒప్పుకుంటున్నాను. ఇంకొక చెప్పే ఓ కేశవ, హే కేశవ, ఏ దేవుండ కృష్ణరే ఎత్ మాం వదసి, ఎత్ అంటే ఎది, వదసి మాం అంటే నాకు, వదసి అంటే నువ్వు చెప్పినావో, త్వం వదసి అటానికి వచ్చును నువ్వు నాకు ఏ చెప్పినావో, ఏతత్ సర్వం దాని అన్ని నేను ఉண்மைసి ఒప్పుకుంటున్నాను. అనగా అట ఉంటనాలు, హి అంటే అట ఉంటనాలు, ఓ హే భగవన్ భగవానే, తే మీ ఉடைய వ్యక్తిం, వ్యక్తిం అంటే ప్రభావం, విభూతిం మీ విభూతిని, వ్యక్తిం అంటే బయట తెలిసేది. మన ఏற்கனவே చూసింటాము. ఇంకా యోగం అటాడిసిందాని, యోగం ప్రభావం అటాడిసిందాని ఏற்கனவே చూసిందాము. అది యోగం అంటే అది బయట తెలాకంటే పొటెన్షియల్ గా ఉండేదాన్ని యోగం అంటాము, బయట తెలిసేదాన్ని విభూతి అటాడిస్తా చెప్పుతూ. దాని ఇక్కడ వ్యక్తిం అనేప్పటికి వ్యక్తి అంటే బయట తెలిసేది, வெளிப்பட்டு వస్తుంది. ఆ வெளிపడేది వచ్చి విభూతి. ఆ హే భగవన్ తే, తే అంటే మీ ఉடைய ఈ విభూతిని, వ్యక్తిం నా విదుహు அறிஞ்சలేదు, దూరం அறிஞ்சలేదు, దేవాహ నా దానవాహ, దూరు దేవర్లని అసురర్లని వాళ్ళకి రెండు గురువునే దీని పற்றி తెలాదు, నీ విభూతులను పற்றி తెలాదు. అంటే దేవర్లు ఉடைய టైపెట్ట వాళ్ళు ధర్మంగా అన్నిని అనుభవించితే కూడా వాళ్ళుடைய చేసిన செயல் నుంచి కర్మ బలం నుంచి వచ్చే పుణ్యా నుంచి వాళ్ళు దేవర్గా పుట్టిండారు. అట్ట ఉండే వాళ్ళు వచ్చి దాన్ని అనుభవించారు, ధర్మంగానే అనుభవించారు. అంటే ధర్మంగా అనుభవించే కూడా దాని ఉண்மைని పురించుకుందుకు వాళ్ళ నుంచి వెళ్ళదు. అంటే ఆ మెటీరియలిస్టిక్ అనుభవించేదిలోనే వాళ్ళ ఎన్నం ఉండే దాని నుంచి వాళ్ళు ఆ యథార్థ ఉண்மை ఏమి, ఆ ఈశ్వర జ్ఞానం అనేది వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళు ఆ మేలోటంగా ఉండే ఆ మెటీరియలిస్టిక్ ఆ దీని ఆ అనుభవించాలే ఆ దిల్లోనే వాళ్ళ మనసు ఉండే తవిర
దాని సూక్ష్మ తన్மை ఏమి అనే దాన్ని వాళ్ళు పురించుకోలేదు. అదే మరి దానవాక అనే వాళ్ళు వాళ్ళు వచ్చి అధర్మంగా సుయనలంగా వచ్చేసేవాళ్ళు. వాళ్ళకని దీని పట్టిందా ఒకటి పురించదు. దేనికంటే వాళ్ళ కొంపూర சுயநல தன்மைగా ఉంది. వాళ్ళు ఎట్టనాலும் మనకి ఏం కావాలి, వాళ్ళుடைய రాగద్వేషాన్ని అడిపడగా పట్టిగే వాళ్ళ మూమెంట్ పూరా ఉంది. అట్లాడేప్పుడు వాళ్ళని దీని పట్టి ఒకటి వాళ్ళకి తెలాదు. దేవాహ అనేప్పటికి ఈ పులన్లన్నీ ఎత్తుకోవచ్చు. ఈ పులన్கள் అన్నినేని ఎట్టా పోతుంది, దాని ఎంజాయ్మెంట్ నిన్ను ఒకే పోతా. అది ధర్మంగా ఉంటున్నాను, అది వచ్చి దాని విషయాలలోనే పోతా ఉంది. ఆ శక్తిలో అన్నినేని ఒక్కొక్కటిని ఒక్కొక్క శక్తి ఎనర్జీ. మన తత్వబోధాల మీరు చూసింటే చదివింటే దాన్ని చూడచ్చు. ఒక్కొక్క ఇంద్రియాలకి ఒక్కొక్క దేవర్లని చెప్పుతారు. కన్నుకు సూర్యదేవన్ అనగా చెవికి ఆ దిక్కు దేవర్లు, అశ్విని దేవర్లు అట మారింత ఒక్కొక్కటికి ఒక్కొక్క దేవతల్ని చెప్తారు. అట అన్ని దేవతల్ని ఆ శక్తికి మనకు ఉరువకపడితే చెప్పుతారు. అది అన్నినేని మనకు ఈ దేవర్లు అన్నినేని ఏం చేశారు, ఆ శక్తి దాని అనుభవించేందుకే ప్రయత్న పడుతుందే తవిర దాని నోకం ఏమి, లక్ష్యం ఏమి, దేనించి దాన్ని అనుభవించేదానికి మనకి ఏం ప్రయోజనం వచ్చును, అది ఎట్ట మనని లీడ్ చేసి ఎత్తుపోడు, మనముடைய మెయినాన లక్ష్యానికి అది వచ్చి మనకు తడైగా ఉందా, లేకపోతే దాన్ని బాగా ఎత్తుపోయింది అది హెల్ప్ఫుల్ గా ఉందా అనేది ఇంతని అట సూక్ష్మంగా థింక్ చేసి వివేకపూర్వంగా అనలైజ్ చేసి ఇది అన్ని నేను ఇట అనుభవించుతా ఉంటే మన வாழ்க்கையினுடைய ఆ ముడివు అనేది ఏమి, దానికి ఇది ఎట్టా లీడ్ చేసి పోతుంది అనేది ఇంతని ఏది నేను థింక్ చేసే తన్మై అక్కడ లేకుండా సకా అవుతుంది. అటానేప్పుడు దాన్ని తెలివిగా పుంజుకుంది, వీళ్ళ నుంచి వెళ్ళవదు అనే దాన్ని ఇక్కడ చెప్పేది. దానిచే సర్వే దేవాహ దానవహ రెండుగురు అసురులని దీని పట్టి తెలుసుకోరు, వాళ్ళు ఒకరుని దీని పట్టి తెలాదు అని చెప్పారు. ఇంకొకరు చూస్తా, యత్ మాం వదసి కేశవ, హే కేశవ, యత్ దేని మాం నాకు మీరు చెప్పినారో, ఏతత్ సర్వం అది అన్నినేని ఋతం మన్యే ఉన్మేన్సి నేను ఒప్పుకుంటున్నాను. హే భగవన్, తే వ్యక్తి మీ వ్యక్తిని అట్ట ఉంటున్నాను, ఇది అన్ని ఒప్పుకుంటే కూడా హే వ్యక్తి నీవుடைய విభూతిని, హే భగవాన్ నీవుடைய విభూతిని, హే నా విదుహు వాళ్ళు వచ్చి మిమ్మల్ని తే వ్యక్తి అంటే మీవుடைய ఆ విభూతిని అర్పుదాన్ని అన్ని నేని దేవర్లని దానవారిని అరిజరు అటసి చెప్పారు. ఇది అన్ని ఎప్పుడు అరించుకుంటూ వెళ్ళవును అంటే వాళ్ళు దీని ఈశ్వర జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళ నుంచే అరించుకుంటూ వెళ్ళవునే తవిర ఊరికి మెటీరియలిస్టిక్ లైఫ్ లో దీని ధర్మంగా అనుభవించుతున్నాను సరి, అధర్మంగా అనుభవించుతున్నాను సరి, అట్ట ఉండే వాళ్ళకి ఈ ధర్మాలు అనుభవించే వాళ్ళకి నాని కొంచెం దినాలు వెనక ధర్మ మురైపడి వాళ్ళు నడంగా కొంచెంగా వాళ్ళకి మనసు పక్వం అవి చిత్తశుద్ధి అవేప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి దీనికి వచ్చింది ఛాన్సెస్ ఉంది. ఈ வாழ்க்கைలో அடுத்து వాళ్ళు మారింది వాళ్ళకి ఒక వాய்ப்பு అనేది ఉంది. కాబట్టి వీళ్ళకి అసురులకు ఆ వాய்ப்பு కూడా లేకుండా సకావుతుంది. దాని ఇక్కడ మనం గమనించాల్సింది. దాని నుంచి ఆ గమనంగా అన్నిని మనం చెయ్యాలి అనేదాన్ని గుర్తుకోవాలి. సరే, அடுத்து 15 స్వయం ఏవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమ భూత భావన భూదేశ దేవదేవ జగత్పతే స్వయం ఏవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమ భూత భావన భూదేశ దేవదేవ జగత్పతే. హే పురుషోత్తమ, పురుషోత్తమ అంటే ఇంకా 15వ అధ్యాయాల్లో
దాని పట్రి చెప్పబోయేరు. పురుషోత్తమ అంటే అన్ని ఇదిలోని ఉత్తమமான పురుషన్గా ఉండేవాడే. அதாவது ఆ ఇరుపు ఉణర్వుగా ఆ కాన్సెప్ట్ తూయ ఉణర్వుగా ఉండేవాడు అనేదే పురుషోత్తమ. ఇందులో ఈ సగుణంగాను అట్టమారిత లేకుండా ఏక రూప భక్తి అనేక రూపంగా అట్టతా లేకుండా విరాట్ రూపం అట్టతా లేకుండా ఆ తూయ ఉణర్వు మాత్రంగా ఉండేదే పురుషోత్తమన్ అనేది. ఆదిగా ఉండేవాడే అనగా భూత మొదట రెండవది లైన్ చూస్తా. భూత భావన. భూత భావన అంటే ఈ ఉలగాన్ని పడచిన వాడే, ఈ సృష్టికర్త వాడే అనేదాన్ని చెప్పారు భూత భావన. ఇది ఏற்கனவே మనం చూసిందాము. ఆ భావ మన ప్రభావ అనేది అని చూసేప్పుడుకేని ఇది నిమిత్త కారణంగా వాడే ఉన్నాడు అనేది ఇక్కడ. అదే ఈ భూత అంటే అన్ని ఉయిర్నాన్ని భావన పడచిన అంటే భూత ఈస. ఈస అంటే అన్నిని పాదుగాతేవాడు, వాళ్ళుடைய వసాలో పెట్టుకుండేవాడు. అన్నిని సృష్టి స్థితి అనేదాన్ని ఇక్కడ పేరు. దాని ఆ ఉయిర్లాన్ని అన్నికిని భూతేస అంటే ఈ ఉయిర్లన్నికిని தலைவன்గా ஈசன்గా ఉండేవాడు భూదేశ. அடுத்து దేవదేవ. దేవదేవ అంటే అన్ని దేవర్లాకని దేవర్గా ఉండేవాడే. ఈ దేవదేవ అనేప్పటికి అన్ని పులన్లానికి தலைவன்గా ఉండేవాడే అనేదాన్ని వచ్చు. అన్ని அந்த கரணம் అన్నికిని అన్నిని దాని செயல் చేసేదానికి కారణంగా ఉండేవాడు ఆ పరంపొరులే అటనేప్పుడు అన్ని దేవదేవగా ఉండేవాడే. జగత్పతే ఈ ఉలగానికి పతి. పతి అంటే ఆளுமை తన్మై ఉండేవాడు. ఈ ఉలగాన్ని ఆళ్ళని అధిపతిగా ఉండేవాడు జగత్పతే. ఇది అన్నినేని ఒకే, అదావదు ఒకేటి ఉంటే వాడిని పిలిసేట్గా విడివేట్రువే అంటే ఇంకా వాడిని పిలిసేట్గా దేవుండా అటన్స్ పురుషోత్తమ, హే పురుషోత్తమ, హే భూత భావన, హే భూదేశ, హే దేవదేవ, హే జగత్పతే అటనిసి వాడిని கிருஷ்ணருக்கு அடைமொழி చెప్పేట్గా. அதாவது దేవుడికి ఇప్పుడు దూరతనా ఏదైనా మనకి కార్యం నడాలంటే వాడిని బాగా ప్రైజ్ చేసి స్తుతి చేయాలంట. ఇంత ప్రైజ్ చేసి ఆనక మనకు ఏం కావాలనో దాన్ని అడిగేది అట. మరి అదే మొరైట. అదే మరి ఇక్కడ అర్జునన్ వచ్చి మొదట దేవుణ్ణి బాగా స్తుతి చేసేయండి. వాళ్ళు అడిగితే పనిన్నడాల ఈ విభూతిని బట్టితా తెలుసుకోలే, దాన్ని నువ్వే చెప్పాలే అట అడిసి అడుగు పోయింది. దానికి దేవుణ్ణి స్తుతి చేసి చెప్పిండు. స్తుతి ఇక్కడ ఆ స్తుతియే ఇది పూరా. అది వచ్చి ఉண்மையான స్థుతి. ఇది వచ్చి ఊరికే మన లోకల్లో ఒకరిని ఊరికే పుகழ்ந்து పాడేది అట్ట లేకుండా దేవుడుடைய ఉண்மையான ఆ విభూతిలాని అన్ని చెప్పారు ఇక్కడ. ఏ పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే త్వం నువ్వు స్వయం ఏవ ఆత్మనా ఆత్మానం వేత. నువ్వు నీయుடைய బలం జ్ఞానం సెల్వం దీని అన్ని శక్తిలతో ఉండే ఆ ఇறைவன்గా ఉండావు. నువ్వు దాని వచ్చి నువ్వుగానే నువ్వు అరించుకుంటున్నావు. ఇంకొకరు అరించుకోలేదు. అదావదు నిన్ను నీకే తెలుస్తుంది బాగా. అదేంటే నువ్వు అన్నికి ఆదిగా ఉండేవాడు అనగా అన్ని రిషులు మహర్షులు అందరికి ముందాటి ఉండినవాడు. దాని నుంచి అన్నిని పడచిన వాడు నువ్వే. అన్నికి தலைவன்గా ఉండేవాడే నువ్వే. అటానేపడుగు నిన్ను నువ్వే అరించుకుందుకు వెళ్ళవనే తవర కొదవ గూరిని పెట్టి నిన్ను అరించుకుందుకు వెళ్ళవదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. స్వయం ఏవ నువ్వు స్వయం ఏవ అనేప్పటికి ఆత్మన అంటే నువ్వు నుంచేనే. ఆత్మన అంటే నువ్వు నీ తన్నాలేయే తన్నే அறிபவன். నువ్వు నిన్ను బట్టే నువ్వు నిన్ను అరించుకుంటూ వెళ్ళవనే తవర ఇంకొకటిని బట్టి నిన్ను అరించుకునేది అనేది ముడించదు. ఇప్పుడు ఒక రీసెర్చ్ స్కాలర్ ఒకరు ఉంటారు అంటే ఒక రామానుజర్ అట మరింతని ఉద్దే తెలిసిన అతండిగా ఉండేరంటే ఎప్పుడు వాళ్ళని బట్టి తెలుసుకుంది వెళ్ళవును ఆ ఇదిగానే మన అవి ఎప్పటికే
దాని పற்றி బాగా తెలుసుకునేప్పటికే ఆ రీసెర్చ్ స్కాలర్ గానే మన అవుతనే దాని పற்றி తెలుసుకుంటూ వెళ్ళవనే తవిర మన ఊరికే ఈ అరకొరే నాలెడ్జ్ ని పెట్టుకుని దాన్ని పురించుకోవాలంటే ఎట్టా వెళ్ళవును దానే ఇక్కడ చెప్పారు. ఆ ఆత్మ కానేని ఆ తనకానే అది అవేప్పుడికే దాన్ని మన క్లియర్ గా పురించుకుంటూ వెళ్ళవును దానే ఇక్కడ చెప్పారు. స్వయం ఏవ ఆత్మనా ఆత్మానం ఆ తానుగానే వాడు అదేప్పుడు అన్నికి ఆ ఈడినట్ర ఆ దేవుడుగానేని ఆ జ్ఞానం సెల్వం బలం అన్ని శక్తితో ఉండే ఆ ఇறைవన్ని బాగా క్లియర్ గా పురించుకునేప్పటికీ అదిగానే మన అదేప్పటికే దాన్ని మన తెలుసుకుందుకు వెళ్ళవును. దాని నుంచి ఆ దేవుణ్ణి ఏం చెప్పారు, నువ్వు అదిగానే ఉండావు, నీ నుంచే అది తెలుసుకుందులోను కొదవ గురించి దాన్ని పురించుకుందుకు వెళ్ళవదు, నీ నుంచే అది వెళ్ళవును అనేసి దేవుణ్ణి చెప్పారు. వేత త్వం ఉంటే నువ్వు నిన్ను బాగా నువ్వే నిన్ను పెట్టే నువ్వు తెలుసుకుంటావు, వేరే దీని పెట్టి దాన్ని తెలుసుకుందుకు వెళ్ళవదు అనేదాన్ని చెప్పారు. ఇంకొకటిని నిన్ను తెలుసుకుందుకు ఇంకొకటి నీ సార్ది దాన్ని నిన్ను తెలుసుకుందుకు వెళ్ళవదు, నువ్వే నిన్ను బాగా మాకు ఇప్పుడు రోగం ఉండి క్లియర్ మనకు ఆ வெளிப்படுத்தனே దాన్ని புரிஞ்சுக்கு వెళ్ళవనే తవిர ఆ వేరే ఇంకొకటిని సార్ந்து దాన్ని తెలుసుకుందుకు వెళ్ళవదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. స్వయం ఏవ ఆత్మనా ఆత్మానం. ఆత్మానం అంటే ఉంగళై మిమ్మని ఎట్టా తెలుసుకోవచ్చు. ఆత్మన అంటే ఉంగళాలేయే తంగళాలేయే తన్నాలేయే మన రోగం ఉండే దీని అంత அளவுக்கு అది వచ్చి అన్ని కానీ అది ఉండేదానిచ్చి ఇది వచ్చి మన వచ్చి వేరే దీన్ని బట్టి తెలుసుకుంది అంటే వేరే అన్ని నెలలు దల్లోండి ఉరువగింది అటానేప్పటికి ఇది వచ్చి తన నుంచే దాన్ని తెలుసుకుందుకు వెళ్ళవును అనేదాన్ని చెప్పారు. అట్ట ఉండే దోరు ఈతండు పురుషోత్తమ భూత భావన ఉయిర్లాని పడచిన అతండు భూత ఈస అన్నికి தலைவர்గా ఉండేవాడు, దేవదేవ అన్ని దేవుడికి దేవన్గా ఉండేవాడు, జగత్పతే జగత్ ఈ ఉలకానికి అన్నిటిని అధిపతిగా ఉండే నువ్వు నిన్నించే నిన్ను తెలుసుకుందుకు వెళ్ళవును, వేరే దీని బట్టి నిన్ను తెలుసుకుందుకు వెళ్ళవదు. దానిచ్చి 16వ శ్లోకం భక్తుం అర్హస్య శేషేన దివ్యాఖ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాన్ త్వం వ్యాప్య తిష్టసి. భక్తుం అర్హస్య శేషేన దివ్యాఖ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం త్వం వ్యాప్య తిష్టసి. రెండవది లైన్ యాభిహి విభూతిభిహి లోకాన్. యాభిహి అంటే యాభిహి எந்த విభూతిகளால் విభూతిభిహి తృతీయ విభక్తి బహువచనం. దానిచ్చి ఏ తోట్రం ఏ విభూతులు ఏకపట్ట విధంగా ఉండే అన్ని విధాలతోని లోకాన్ ఈ ఉలగాల్ని అన్నిని నీవుடைய అద్భుతమేని ఏకపట్ట తోట్రాలతోని త్వం నువ్వు లోకాన్ ఇమాన్ లోకాన్ అంటే ఇమాన్ అంటే ఈ ఉలగాల్ని అన్నినేని వ్యాపించి తిష్టసి ఉండావు. దేవునితో చెప్పేది నువ్వు ఇట అన్ని కాని వ్యాపించి నువ్వు ఉండావు. నీ విభూతులు అన్ని తోట్రం గాని అన్ని ఆకాయం కాற்று అన్ని కాని నువ్వే ఉండావు అనేప్పటికి అన్నిని వ్యాపించి నువ్వే ఉండావు అనగా దానించి అట్ట ఉండే దానించి అశేషేన దివ్యాహి ఆత్మ విభూతయః భక్తుం అర్హసి. అశేషేన అంటే మిచ్చలేకుండా భక్తుం అంటే చెప్పేదానికి అర్హసి తగుది ఉడయవర్ నువ్వే తగుది.
దేనికంటే నువ్వే అన్ని వ్యాపించి ఉండావు అటనేప్పటికి నీ విభూతిని చెప్పేదానికి వేరే ధోరణి నేను సార్ந்து పోయిందుకుంటా వెళ్ళవదు దేంటే ఒక్కరికి దాన్ని బట్టి అన్ని తెలాదు అన్నిని క్లియర్ గా తెలుసుకుందుకు వెళ్ళవదు అనేదాన్ని మొదటి శ్లోకాల్లోని దాని స్వయం ఆత్మన ఆత్మానం అనే దాన్ని పెట్టి చెప్పినారు. అదేది ఇక్కడ అని చెప్పారు. దాని నుంచి మిచ్చం లేకుండా నేను తెలుసుకోవాలంటే నిన్ను బట్టి తెలుసుకోవాలంటే దాన్ని చెప్పేదానికి నువ్వే తకుదియైన మనిషి. దివ్యాహ హి ఆత్మ విభూతయ నీ విభూతిలు అన్నినేని వద్ద దైవీకమానది. అది ఏற்கனவே దివ్యాహ అనేదాన్ని చూసినాము. ఇయర్కైగా స్వరూపంగా ఏ దీనిని డిపెండ్ చెయ్యకుండా ఆ దీని అట్నేని దైవీకంగా ఉండే ఆ విభూతిలు అన్నిని మిచ్చం లేకుండా చెప్పేదానికి నువ్వే తకుదియైన వాండే అనేదాన్ని చెప్పారు. దీని బట్టి విళకం ఇంకా కొంచెం క్లాస్ లో టైం అయింది.